వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా యామిని. గురుగారు, ఈ సెప్టెంబర్ నెలలో అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది. మరి ఎప్పుడు కూడా వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. వీళ్ళు ఈ యొక్క గురుడు మెయిన్గా జన్మరాశిని చూడడం, ఆ తర్వాత శని 4వ ఇంట్లో ఉన్నాడు, రాహు 5వ ఇంట్లో ఉన్నాడు. ఇది ఒకటే మైనస్ అన్నమాట. లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళు విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో వ్యాపారాల్లో వీళ్ళు మంచిగా క్లిక్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే బుధుడు కర్కాటక రాశి, ఆ తర్వాత రవి సింహ కన్యా రాశులు, అలాగే ఈ యొక్క కేతువు కన్యా తుల రాశిలో ఉండడం, ఈ కేతువు కన్యా రాశిలో ఉండడం, ఇది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళ యొక్క గ్రహస్థితి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెలలో ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళందరికీ, ప్రభుత్వం కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులకి జీతబత్యాలకు కొదవలేదు, వ్యాపారస్తులకు కూడా కొదవలేదు. గృహిణులను కనుక మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి కూడా డబ్బులు ఏదో రకంగా ఆడుతూ ఉంటాయి. వీళ్ళు దాచుకున్న పోపు డబ్బాల్లో దాచుకున్న డబ్బుల దగ్గర నుంచి, ఆ కాలం నుంచి ఇప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ వచ్చేసింది. కాబట్టి విమెన్ తనకు తాను సంపాదించుకుంటుంది, విమెన్ తనకు తాను నెంబర్ 1 అయిపోయింది. కాబట్టి ఈ విధంగా డెవలప్మెంట్ అనేటటువంటిది ఏ విధంగా అయితే వచ్చిందో అదంతటినీ కూడా మనం వృశ్చిక రాశి వాళ్ళల్లో చూడొచ్చు. కాబట్టి ఈ నెలలో ఈ వృశ్చిక రాశి వాళ్ళు అసలే మామూలు డేర్ అండ్ డాషింగ్, ఈ నెలలో ఫుల్ డేర్ అయిపోతారు. ఎందుకంటే రవి అక్కడ సింహరాశి, తర్వాత కన్యారాశి సంచారం. మామూలుగా మాట్లాడితేనే వృశ్చిక రాశి వాళ్ళు తన్నేటట్లు ఉంటుంది, ఇక ఈ నెలలో వాళ్ళు మనల్ని కొట్టేటట్లు ఉంటుంది అన్నమాట. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కనుక చూసినట్లయితే వీళ్ళు వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు, ఉద్యోగాలు బ్రహ్మాండంగా చేస్తారు, మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు, పిల్లల్ని గారాభంగా పెంచుతారనమాట. ఇదొక్కటే మైనస్ పాయింట్ వృశ్చిక రాశి వాళ్ళకి. ఎందువల్లంటే అసలే సాఫ్ట్ వీళ్ళు. శని క్లియర్గా మనకు తెలుస్తుంది అక్కడ 4వ ఇంట్లో, 5వ ఇంట్లో రాహు. అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఎంత మొండితనంగా వెళ్తారు అంటే ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చెప్పేది వినరనమాట. నేనే రాజు, నేనే మంత్రి అంటారు వీళ్ళు. కాబట్టి ఓవరాల్గా సక్సెస్, ద సాగా ఆఫ్ సక్సెస్ని క్రియేట్ చేస్తారు. కంటిన్యూస్గా వీళ్ళు విజయ పరంపరని కొనసాగిస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క దేవాలయాలనే కట్టేస్తారు ఏకంగా ఈ వృశ్చిక రాశి వారు. కొంతమంది దేవాలయాలను కట్టడము, తర్వాత పీఠాలు పెట్టేయడం. సో ఈ మహిళల్లో ముఖ్యంగా జ్యోతిష్యవేత్తలుగా ఆవిర్భవిస్తారు, ఎక్కువైపోతారు. ఇప్పుడు మా చిన్నతనంలో ఓన్లీ జెంట్సే చెప్పేవారు జ్యోతిష్యం, లేడీస్ వెరీ రేర్. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీస్ అన్నీ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసినాయి. బట్ జ్యోతిష శాస్త్రం అనేటటువంటిది ఉపాసనతో లింక్ అయినటువంటిది. కాబట్టి ఉపాసన బలం ఉండాలి. అది ఈ వృశ్చిక రాశి మహిళలు చేసేస్తారు ఇప్పుడు. అంటే వీళ్ళు ఒక విధమైనటువంటి మంత్రగత్తెలు అయిపోతారనమాట. అంటే శని యొక్క ప్రభావం వల్ల, ఈ కేతు లాభంలో ఉండడం వల్ల ఉపాసన ఏదో ఒక మంత్ర సాధన చేసేసి కొన్ని శక్తులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ నెలలో వృశ్చిక రాశి భార్యలను చూసి వాళ్ళ భర్తలు భయపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఉపాసనా బలం వీళ్ళని. అసలే వృశ్చిక రాశి వాళ్ళు, నాకు తెలిసినటువంటి వాళ్ళని నేను చూస్తూ ఉంటాను, వాళ్ళ భర్తలను ఏదంటే అది భార్యలతో గొడవ పెట్టుకుని మార్కెట్కి వెళ్తే బ్యాగ్ పోయిన వాళ్ళని చూశాను, ఫోన్లు పోయిన వాళ్ళని చూశాను. డబ్బులు ఒకసారి ఒకళ్ళకి కొట్టమంటే డబ్బు భార్యకి ఫోన్ చేసి వేరే వాళ్ళకి కొట్టుపడేసింది ఆమె. తర్వాత మళ్ళీ ఈమెదేం పోయింది, కొట్టుపడేసింది. ఆయన లాక్కోలేక పీక్కోలేక డబ్బులు మళ్ళీ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళతో వృశ్చిక రాశి వాళ్ళకి పైచేయిగా ఉంటుంది అనమాట ఈ నెలంతా కూడా. ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది? వ్యాపారస్తులకు బ్రహ్మాండంగా ఉంది కదమ్మా, తిరుగులేదు వీళ్ళకి. 6వ ఇంట్లో ఉన్న అటువంటి గురుడు, తర్వాత మనకి ధనాధిపతి షష్ఠ స్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి. 2 వ్యాపారాలు బాగుండవు. ఆయిల్ వ్యాపారము, ఇనుము సంబంధించినటువంటి వ్యాపారము, తర్వాత ఈ ఎలక్ట్రానిక్స్ వ్యాపారము, తర్వాత ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలు వీళ్ళు పెట్టకూడదు. తర్వాత మ్యారేజ్ ఈవెంట్స్ ఇలాంటివి యాంకరింగ్ మ్యారేజ్ ఈవెంట్స్కి యాంకరింగ్ చేయడాలు, తర్వాత
టీచర్లు, డాక్టర్లు, అడ్వకేట్స్, స్వతంత్ర వృత్తిలో చార్టెడ్ అకౌంటెంట్స్ అండ్ కాస్ట్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్ ఇలాంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగుంది. ఇక మరి తర్వాత ఆటో తోలే వాళ్ళు, ట్రాన్స్పోర్టేషన్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు అంటున్నాయండి వీళ్ళకి ఏమైనా? వృశ్చిక రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆడవాళ్ళకి ఋతుస్రావము సరైనటువంటి సమయానికి రాదు వీళ్ళకి. ఇది బ్లడ్ సంబంధమైనటువంటి వ్యవహారాలు. అండ్ మగవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి నిద్ర ఎక్కువ పోతా ఉంటారనమాట. అకారణ నిద్ర, అకాల నిద్ర. కాబట్టి బద్ధకం, ఈ బద్ధకమే చాలా ఎక్కువ ప్రమాదకరమైనటువంటిది. ఇది టాబ్లెట్లు వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళకి ఏంటంటే నిద్ర నిద్ర నిద్ర, కుంభకర్ణులు తమ్ముళ్ళు అయిపోతారు ఈ నెలంతా కూడా. కాబట్టి వీళ్ళు కనుక ఆ విధంగా ఉంటే ప్రగతి ఆగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే గ్యాస్ట్రిక్ సరైనటువంటి సమయానికి ఫుడ్ తీసుకోవడము, ఆ సరైనటువంటి సమయానికి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, బర్గర్లు, పిజ్జాలు పిల్లలకి ఇప్పించడానికి తీసుకొని వీళ్ళ తినేస్తూ ఉంటారు వీళ్ళు. పిల్లలు మిగిలిచేస్తారు కదా, వేస్ట్ ఎందుకని. ఈ విధంగా డైలీ బిర్యానీలు, డైలీ పిజ్జాలు, బర్గర్లు అయిపోయినప్పుడు వీళ్ళ కడుపులు ఏమైపోతాయి, కాబట్టి కంబాల చెరువులు అయిపోతాయి. కాబట్టి వీళ్ళకి ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్ అనేటటువంటి వ్యాధి రావడానికి అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే రోజు బర్గర్లు, పిజ్జాలు తినడం తప్పు కాదు, కానీ ఒక్కసారి కనుక ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్ అంటే పేగు పోత అంటాం, ఆ రోగం కనుక వస్తే దానికి మందే లేదనమాట. అసలు మామూలు వేసుకోవడమే తప్ప నో మెడిసిన్. అయితే అండి వీళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే మంచిదంటారు ఈ నెలలో? వృశ్చిక రాశి వాళ్ళకి శని, రాహు బాగుండలేదు కాబట్టి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి ఇంట్లో కానీ బయట కానీ దానం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి ఇంట్లో కానీ గుడి బయట కానీ దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారిని కానీ, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని రాహువు కోసం జరిపించుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక ఇంట్లో ఏం చేయాలి అంటే రావి చెట్టు చుట్టూ తిరగాల, తులసి పూజ చేయాలా, రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ దూరంగా దీపారాధన చేసుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా ఈ యొక్క రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి మనశ్శాంతి, ఆరోగ్యం ఉంటుంది. మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.